అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం భాష విజయవాడ నుంచి. శివ్ పరివార్లో 3Dలో స్పెషల్ ఆర్ట్తో వచ్చిన కలెక్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సో అతి చిన్న శివ్ పరివార్ చూడండి ఎంత అందంగా ఉన్నారో. శివ్ పరివార్ కింద ప్లాట్ఫారం కూడా ఉంది. ఆ ప్లాట్ఫారానికి అటు ఇటు ఏనుగులు కూడా, అంటే ఏనుగు కుంభస్థలాల అలంకారానికి ఆ ప్లాట్ఫారం మీద నలుగురు, ఆ కుటుంబం మొత్తానికి ఉన్న వాహనాలన్నీ కూడా ఉన్నాయి. అన్ని వాహనాలు కూడా పక్క పక్కన ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మూషికము, ఇక్కడ నంది, ఈ మధ్యలో సింహము, ఇటు నెమలి. సో నలుగురు వాహనాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే ఒక పీఠం మీద ఒకవైపున పరమేశ్వరుడితో గణపతి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పార్వతి అమ్మవారి ఒళ్ళో కూర్చుని ఆడుకున్నట్టుంటాడు. సో చాలా చాలా బాగుంటుంది. ఇది చిన్న సైజ్ అనమాట, ఇది వెనకాలది. సో మనకి చిన్న పూజ గది ఉంటే చక్కగా ఈశాన్య మూలన చిన్న శివ పరివార్ 3Dలో పెట్టుకోవచ్చు. తర్వాత ఇందులోనే బిగ్ సైజ్ ఉంది. సో అది ఇక్కడ చూపిస్తున్నాను, పెద్ద సైజు. ఇక్కడ వచ్చేప్పటికి ఇక్కడ చూడండి, ఇదిగోండి ఏనుగు కుంభస్థలాలు, కింద ప్లాట్ఫామ్ చెప్పాను కదా, అలాగే మూషికము, నందీశ్వరుడు, సింహం చూడండి, సింహం ఇటు చూస్తున్నట్టు, ఆ పక్కన నెమలి అనమాట. ఇంకా స్వామివారు చూడండి, గణపతి, అలాగే పరమేశ్వరుడు అయితే ఎంత అందంగా ఉంటాడు. ఆయన కాళ్ళు చూడండి కిందకి ఎంత డీటెయిలింగ్గా కనిపిస్తున్నాయి, ఆయన పాదాలు. సో ఆ పుల్లి చర్మం కానీ, ఆయన పాదాలు కానీ, స్వామి మెళ్ళ వాసుకి కానీ, ఆయన జటాజుటాలు కానీ, అలాగే సికముడి, తర్వాత ఆయన నామం, అలాగే అమ్మవారు చూడండి సుబ్రహ్మణ్య స్వామిని ఎంత జాగ్రత్త ఎత్తుకున్నారో. అలాగే అమ్మవారు ఒక కింద చూడండి, కింద పాదాల భాగం కానీ ప్రతిదీ కూడా చాలా చాలా ఎంత వర్ణించినా సరే ఆ స్కల్ప్చర్స్కి అంత అందం అనమాట. అంత అందంగా వచ్చిన ఈ విగ్రహం. ఇది వచ్చేటప్పటికి మనకి 6 ఇంచెస్ ఏమో లోతు, వెడల్పు కూడా 6x6 వస్తుంది. హైట్ వచ్చేటప్పుడు 5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ ఎలా ఉంటాయంటే మనం బొమ్మ గీసి పెట్టినట్టు ఉంటుంది అనమాట, అంత అందంగా వచ్చినాయి. సో ఇది వెనక భాగం, ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామివారికి పుల్లి చర్మము, అలాగే ఆ చర్మం, ఆయన జటాజుటాలు, అమ్మవారి కేశాలు. సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్గా వచ్చిందనమాట. సో శివ పరివార్లో చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. అలాగే మనం టేబుల్ టాప్ మీద పెట్టుకోవడానికి కానీ, లేదంటే మీరు ఏదైనా కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకోవడానికి కూడా మనకి 3D ఆర్ట్లోనే ఓంకారం వచ్చింది. కింద పీఠం వస్తుంది నగిషి వర్క్తో, ఆ పీఠం మీద ఓంకారం. చక్కగా కార్ డాష్ బోర్డ్ మీద కానీ, లేదంటే క్యాష్ కౌంటర్స్ మీద కానీ, లేదంటే మనం ఏదైనా టేబుల్స్ మీద కానీ వాటి మీద కానీ ఓంకారం చక్కగా పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఏమో మీకు ఫుల్గా ఇలా ఉంటుందన్నమాట. సో ఈ ఒక కలెక్షన్.